రైట్ సార్. ఇక ఏపీ రాజకీయాలు చూసుకుంటే అయితే ఏపీ రాజకీయాలు అయితే సినిమా డైలాగులు అయితే ఒక్కొక్కటిగా బాగా వినిపిస్తున్నాయి, బాగా హీట్ ఎక్కుతున్నాయి. చొక్కా మడత పెడతా అంటున్నాడు, ఒక ఆయన కుర్చీ మడత పెడతా అంటున్నాడు. చొక్కా మడత పెట్టడం, కుర్చీ మడత పెట్టడం పక్కన పెడితే అసలు సినిమా చుట్టూ రాజకీయాలు మంచి హాట్గా అయితే ఉంది ఏపీలో. ఒక పక్క రాజధాని ఫైల్స్కి సంబంధించిన కోర్టు స్టే ముందుంటే అది నిన్న వెకేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కోర్టు స్టే వెకేట్ చేసి పూర్తి స్థాయిలో నిడివి ప్రదర్శనకి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది ఇప్పటికే వివిధ దేశాల్లో కూడా విడుదలకి సన్నాహాలు చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ వేవ్ని తెలుగుదేశం పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది క్లియర్. రెండో పక్క వ్యూహం కూడా లైన్ క్లియర్ అయింది, వ్యూహం కూడా ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సినటువంటి గతంలో మన ఇద్దరు ఇదే షోలో మాట్లాడుకున్నాం. ముందే రావాల్సినటువంటి వ్యూహం సినిమాని ముందే వస్తే నిజంగానే కోర్టుకు అడ్డం పడకుండా ఉంటే వ్యూహం సినిమా ఇప్పటికల్లా అయిపోయేది. వ్యూహం సినిమా ఇప్పటికల్లా వచ్చి జనం మర్చిపోయేవాళ్ళు కూడా. కానీ తెలుగుదేశం పార్టీ ఒక రాంగ్ స్టెప్గానే భావించాలి. ఈ వ్యూహం సినిమాని అడ్డుకుందామనే ప్రయత్నంలో ఈ మొత్తం టైం డ్రాగ్ ఏదైతే అయిందో ఇప్పుడు చివరికి కరెక్ట్గా ఎన్నికల వేడి బాగా ఉన్నప్పుడు అది విడుదల కావటం, దానికి సంబంధించి నిజంగానే ఆ వ్యూహం సినిమా కనుక సక్సెస్ అయితే, వ్యూహం సినిమా ఉన్నటువంటి ఎమోషన్ కనుక సక్సెస్ అయితే అది ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక రాంగ్ స్టెప్ వేసింది అనేది మాత్రం క్లియర్. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకి ముందు ఇది వచ్చేలాగా చేసుకుని స్వయంకృతాపరాధంగానే భావించాలి. ఎందుకంటే ఎప్పుడో అది ముందే వచ్చేసి అందరూ మర్చిపోయేవాళ్ళు సినిమా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో టైంలో రావటం మూలంగా ఖచ్చితంగా దాని ప్రభావం నిజంగానే అది కనుక ప్రభావశీలంగా పనిచేస్తే మాత్రం దాని ప్రభావం కొంత కరెక్ట్గా ఎన్నికల టైంకి రావటం ద్వారా తెలుగుదేశం పార్టీకి నష్టం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ సినిమా వార్ అనేది ఇట్లా ఉంటే డైలాగ్ వార్ కూడా జరిగింది. చొక్కా మడత పెట్టి అని చెప్పి ముఖ్యమంత్రి జగన్ అంటే కుర్చీ మడత పెడతానంటూ కుర్చీని కూడా నిజంగానే ఒక ఫోల్డింగ్ చైర్ని తీసుకొని లోకేష్ చేసినటువంటి ప్రకటన. వీటన్నిటి మధ్యలో డైలాగ్ వార్ అయితే తీవ్రంగానే ఉంది. డైలాగ్ వార్ రియల్ వార్ కూడా దగ్గరకు వచ్చేసింది. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఆల్మోస్ట్ ఇక ఎనీ టైం ప్రకటన వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇది మొత్తం ఏ రకమైనటువంటి డైరెక్షన్ తీసుకుంటుందో చూడాలి. ఓకే సార్, ఈ సినిమాలన్నీ అయితే ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నాయంటారు? ఖచ్చితంగా గత ఎన్నికల్లోనూ ప్రభావం చూపినాయి. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా సినిమాలు ఖచ్చితంగా ప్రభావం చూపినాయి. అంటే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం తర్వాత సినిమాల పాత్ర బాగా పెరిగింది. నా దేశం సినిమా అనేది ఎన్టీఆర్ మొదటి ఎన్నికల్లో చాలా కీలకంగా పనిచేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ని విమర్శిస్తూ, ఎన్టీఆర్ని మోకరీ చేస్తూ, ఎగతాళి చేస్తూ మోకరీ చేస్తూ చేసినటువంటి అనేక సినిమాలు. మండలాధీశుడు ఒక సినిమా ఉండింది, తర్వాత కృష్ణ తీసినటువంటి సినిమాలు, ఇవన్నీ ఖచ్చితంగా ప్రభావం అయితే చూపినాయి. ఎన్టీఆర్ ఒక 2 సార్లు గెలిచిన తర్వాత 89లో ఓటమికి ఈ సినిమాల ప్రభావం కూడా కారణం అని చెప్తారు. అదే ఆ తర్వాత క్రమంలో సినిమాలు కూడా కొన్ని గణనీయమైనటువంటి పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తుంది. ఠాగూర్ సినిమా ప్రజారాజ్యం పార్టీకి హైప్ తీసుకొచ్చిన సినిమాగా చెప్తారు. అట్లాగే గత ఎన్నికల్లో వచ్చినటువంటి లక్ష్మీ ఎన్టీఆర్ కానీ, కథానాయకుడు మహానాయకుడు కానీ, తర్వాత యాత్ర వన్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా రాజకీయంగా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి ఉంది. వాటి స్థాయిలో అవి ప్రభావం చూపినాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఆసక్తికరంగా గమనించాల్సిన విషయమే స్వాతి.